ఈసారి కూడా ఓకే మై నెక్స్ట్ very strong contenders Rahul and Darshini. So join your hands and welcome them. ఈ రోజు కొత్తగా మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 ఫ్యాన్స్ క్లబ్ ఓపెనింగ్ స్టార్ట్ చేద్దామా? ఏయ్ ఆగరా, ఇంకా మన ఫ్యాన్స్ క్లబ్ లీడర్ రాలేదురా. ఎక్కడ్రా? Bringing up the heat now. Get ready for the show. అన్నా పిక్చర్ చూపించి పిచ్చెక్కిచ్చినావన్నా. నువ్వు మామూలోడు కాదన్నో. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్ జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా ఎంబీబీఎస్ को జై बोलो. రే ప్రదీప్ సుధీరో, మెగాస్టార్ సాంగ్ కి ఈ బచ్చగాలేంది బే డాన్స్ చేసేది? ఉంటే మన బాస్ మెగాస్టార్ అయినా ఉండాలి, లేదా మెగాస్టార్ పక్కన ఈ పటాకా అయినా ఉండాలి. ఏంట్రా చూస్తున్నారు గర్ల్స్? ఓకే Boy, hero. So you think you can dance, మీరేంట్రా నన్ను చూస్తున్నారు? కోటో ఆ తర్వాత ఏంట్రా, ఓన్లీ మెగాస్టారే. రా 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 రా. కోటో చుమ్మా అన్నా అన్నా ఒక్క స్టెప్ అన్నా. ఓకే డాన్స్ చేస్తా, కానీ చేస్తే మెగాస్టార్ గారి మూమెంట్ లో చేస్తాను. ఏ శేఖర్ మాస్టర్ ఓకేనా? హే వీరాది వీరుడా, సూరాది సూరుడా, ధీరాది ధీరుడా, ఏ హీరాది హీరుడా, స్టారాది స్టారుడా, గ్రేటాది గ్రేటుడా, వీరాది వీరుడా, సూరాది సూరుడా, ధీరాది ధీరుడా, ఏ హీరాది హీరుడా, స్టారాది స్టారుడా, గ్రేటాది గ్రేటుడా. Okay boss, now let's listen to the rhythm of జోడీ. బాస్ ఇస్ బ్యాక్. రీసెంట్ గా బాస్ చేత స్టెప్ లేపించిన మా శేఖర్ మాస్టర్ తో స్టార్ట్ చేద్దాం. శేఖర్ మాస్టర్ శశి
ఫస్ట్ ప్రదీప్ నువ్వు ఒకసారి సైడ్ లెగిస్తే. ఫస్ట్ ఆ పోస్టర్ పెట్టారు కదా, అలాగే చూస్తా ఉన్నా. చూడండి ఎంత అందంగా ఉన్నారు ఇప్పటికీ ఆయన. చెప్తున్నాం కదా, బాస్ గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు. బాయ్స్ శశి నాకు ఓపెనింగ్ నుంచే బాగా నచ్చింది. జనరల్ గా ఆయన సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ ఎలా కొట్టుకులాడతారు, వెనకాల నుంచి వచ్చాడు. సుధీర్ రా. సినిమాల్లో జనాలు తంతే పడిపోతే ఎలా వస్తారు, అలా లెగ్గిలా ఇచ్చో టక్మని ఎంతమంది పడ్డారు? 2 సార్. నీ ఎంట్రీ బిగినింగ్ లో బాగుంది, ఎండింగ్ లో బాగుంది. Bringing up the heat now. శశి నాకు వీళ్ళు ఓపెనింగ్ చేశారు కదా డాన్స్, చాలా బాగా నచ్చింది శశి. ఆ తర్వాతే కొంచెం డ్రాప్ అయినట్టుంది. మళ్ళీ సుధీర్ వచ్చి ముఠా మేస్త్రి స్టెప్ వేసాడు, అక్కడి నుంచి లేచింది మళ్ళీ. ఆ స్టెప్పుల్లో ఉన్న మెగా పవర్ అలాంటిది అనమాట, మనం ఏం చేయలేము. అది సదా గారు సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు, అప్పుడు పికప్ అయింది. అలాగే దర్శిని వచ్చింది కదా, డైలాగ్ చెప్తూ వచ్చి ఆడడం స్టార్ట్ చేసింది. ఆ మ్యాడ్నెస్, ఒక మూవ్మెంట్ చేసింది షేక్ చేస్తూ, అది నాకు చాలా బాగా నచ్చింది. సో గుడ్. ఇంకా రేంజ్ కి వెళ్తుంది అనుకున్నాను, అది మళ్ళీ అవ్వలేదు. కొంచెం దాని సగం తర్వాత డ్రాప్ అలా అయింది. మళ్ళీ నేను వచ్చారు కదా సుధీర్, సింపుల్ మూవ్మెంట్స్, ఆయన సిగ్నేచర్ మూవ్మెంట్స్ చేశారు మీరు. బట్ ఎంత గ్రేస్ఫుల్ గా నేను వచ్చిన తర్వాత మళ్ళీ అది పికప్ అయ్యి ఎక్కడికో పోయింది. శశి దీనికంటే చాలా బాగా చేస్తారు మీరు. ఆ ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ కి చేయాలి. రఘు మాస్టర్. శశి నేను కాంపిటీషన్ లాగా ఫీల్ అవ్వలేదు. ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ పక్క పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ లో ఉండాల్సిన పర్ఫార్మెన్స్ లాగా నాకు అనిపించలేదు. ఐ వాజ్ సో రిలాక్స్డ్. అండ్ రెండోది, ఇలాంటి లెవెల్లో ఉన్నప్పుడు ఇలాంటి రిస్కులు చేయకూడదు. అప్పుడప్పుడు ఒకసారి మిస్ఫైర్ అయితే ఒకసారి మంచిగా జరుగుతుంది. టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అండ్ కీప్ మూవింగ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్. గుడ్. జాను 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 శుభం శుభం. రాజా రాజా అది మిమ్మల్ని బాగా ట్రైన్ చేయాలి. ఇది వదిలేయండి, ఇంకొకడు వస్తాడు చెట్టు మీద సెట్ వేస్తాడు. 100 మందిని పెడతాడు, అది కొడతాడు. ఈయన మారు. ఈ శశి మా డీకి ఎప్పుడూ కావాలి. ఒక పక్క 30, ఇంకో పక్క 29 మార్కులు కొడితే వీడు దగ్గరకు వచ్చి రేపు పొద్దున ప్రొడక్షన్ లో పొంగలు పెడతారా లేదా అని అడుగుతున్నాడు. అంటే అది నెక్స్ట్ మేము తొడలు కొడతాము, మీరు వడలేసుకుంటా బతకండి. అది మనకి ఎందుకురా ఈ డైలాగులు. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 గురువారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మీ ఈటీవీలో.